తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సంకటహర చతుర్థి అసలు ఈ రోజు యొక్క విధి విధానాలు మనం ఏ విధంగా పాటించాలి? ప్రత్యేకించి చేయాల్సిన పూజలు కానీ పద్ధతులు కానీ ఏమైనా ఉంటాయా రమగారు? మామూలుగా చవితి పండగ అంటే వినాయక చవితే మనం చేసుకునే పండగ. అవును. చవితి శూన్యతిథుల్లో ఒకటి. చవితి నాడు ఏ పని చెయ్యం మనం, అసలు ఏది పనికిరాదు. వినాయక చవితి రోజున వినాయకుడి పూజ విశేషంగా చేసుకుంటాం, కానీ ఆ రోజున ఏదైనా పనులు మొదలు పెట్టడం లాంటివి ఏమి ఉండవు. అవును. పైగా చవితి నాటి చంద్రుడిని చూస్తే నీలాప నిందలు వస్తాయని మనకు ఒక ఉద్దేశం కూడా ఉంటుంది. అయితే ఈ చవితి శుక్ల చవితి నాడు మన వినాయక చవితి చేసుకుంటాం కదా. అయితే సంవత్సరంలో ఒక్కరోజే, సంవత్సరం అంతా చేసుకునే చవితి పండగ ఇంకొకటి ఉంది. అయితే ఇది మనకి తెలుగునాట ఇది వరకు విస్తారంగా లేదు, తెలుగు వాళ్ళలో అంత లేదు. ఇది సంకటహర చతుర్థి. అదే కృష్ణపక్షంలో వచ్చే చవితి పండుగ మన దగ్గర అసలు ఇది వరకు ఉండేదే కాదు. ఇది తమిళనాడు ప్రాంతాల్లో చేసేవాళ్ళు. తమిళనాడే కాదు, మన ఎక్కువగా గాణాపత్య విధానం ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో విశేషంగా ఉండేది. కర్ణాటక వాళ్ళు, తర్వాత ఏమో మహారాష్ట్రియన్స్ గణపతిని పూజిస్తారు. మామూలుగా మనకు 5 మతాలు ఉన్నాయి కదా, శైవం, వైష్ణవం, శాక్తేయం, ఇవి మనకు బాగా తెలుసు. ఇందులో సౌరము, గాణాపత్యము అని 2 మతాలు ఉన్నాయి. సౌరం అంటే సూర్యారాధన. మనం విక్రమాదిత్య ఉన్నారు కదా, అవును, సౌరమతం, సూర్యాయ నమః అంటారు. అవును. అది తక్కువ కల్ట్, ఇది వరకు ఉండేదట విస్తారంగా. చాలా తక్కువ మంది ఉన్నారు సూర్యోపాసన వాళ్ళు, చాలా తక్కువ. తర్వాత గాణాపత్యం, గణపతినే ప్రధాన దైవంగా పూజించేవాళ్ళు. ఈ గణపతి మతము మహారాష్ట్రలో విస్తారంగా కనపడుతుంది. అష్టవిధ గణపతి దేవాలయాలు ఉన్నాయి, చాలా ప్రత్యేకమైనవి. పూర్తిగా వాళ్ళు బప్పానే అన్నిటికీ. కర్ణాటకలో కూడా మనకి గణపతి ఆరాధన విస్తారంగా కనపడుతుంది. వాళ్ళిద్దరూ ఎక్కువ చేస్తారు, సంకష్టి అంటారు. అక్కడి నుంచి అది తమిళనాడుకి పాకింది, అట్నుంచి మనకు కూడా వచ్చింది. ఒక 25-30 సంవత్సరాల నుంచి మన దగ్గర కూడా ఏదైనా మూలాధార చక్రంలో సమస్యలున్నా, జాతకంలో కేతుగ్రహం అనుగ్రహం కావాలన్నా వినాయకుడికి చేసుకోండి. వినాయకుడికి చేసుకోవాలంటే వినాయకుడు ఏమున్నాడు, సంవత్సరానికి ఒక్క వినాయక పూజ ఉంది మనకి అంతే. గుళ్ళో, గణపతి గుళ్ళో ఏదో దండం పెట్టుకుని వచ్చేవాళ్ళము. తర్వాత గణపతి హోమం కూడా ఒకటి విస్తారంగా కనపడేది ఎక్కడ. అది కూడా ఖర్చుతో కూడిన పని కదా. అందులో సులువైన విధానం ఏమిటి, మనం గణపతి ఆరాధన ప్రతి నెలా చేయటం. గణపతికి సంబంధించిన సమస్యలు చాలా ఉంటాయి జయ. మనకి పనులు అవ్వవు, ఏ పని మొదలు పెట్టినా ఆగిపోతుంది. స్టార్టింగ్ ట్రబుల్స్ ఎక్కువగా ఉన్న ఒకటి. తర్వాత ఏమో పిల్లలు చదువులో వెనకబడుతున్నా, జాతకంలో కేతువు తాలూకు సమస్యలు ఉన్నాయని చెప్పబడిన, అది జ్యోతిష్యులు చెప్తారు, ఊరికే సాధారణ వాక్యంగా చెప్తున్నా. దాని మీద ఎక్కువ విశేషంగా నాకు కూడా తెలియదు. కానీ ఈ 2, మనం ఏ వస్తువు కొనుక్కొచ్చినా ఇంట్లో ఉన్న వస్తువు పాడైపోతుంటుంది, గమనించండి. ఇవాళ కొత్తది తెచ్చావా, 2వది రిపేర్ అవుతుంది. దీన్ని రిపేర్ చేయగానే 3వ రిపేర్ తయారవుతుంది. అట్లా ఒకదాని వెనకాల ఒకటి రిపేర్లు అవుతుంటే మీ ఇంట్లో గణపతికి ఏదైనా చేసుకోవాలి. రిపేర్లు కూడా రమ్మగారు, ఒకటి స్టార్ట్ అయింది అనుకోండి, వరుస పెడితే వస్తూనే ఉంటాయి. ఒకటి ఒక క్లాక్ ఆగిపోయింది అనుకోండి, వరుసగా ఇంకొకటి ఆగిపోవటం, లేకపోతే ఇంకొకటి పని చేయకపోవటం, కరెంటు పోవటం, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. మీకు ఇలాంటి ఏ సమస్యలు ఉన్నా జాతకాల దాకా వెళ్ళక్కర్లా, సేపు ఇలాగే ఉంటుందంటే వినాయకుడికి ఏదైనా చేసుకోవాలి. దేవాలయానికి వెళ్ళొచ్చు. ఈజీ మెథడ్ నేను ఇప్పుడు చెప్తున్నా. సంకటహర చతుర్థి చేసుకోండి. ఇది ప్రతి నెల కూడా మనకి ప్రతి నెల వస్తుంది. దీని ఈజీ మెథడ్ ఏంటి, ఒక తెలుగు క్యాలెండర్ పెట్టుకోండి, ఇంట్లో ఎదురుకుండా కనబడే చోట, కిచెన్లోనో, దేవుడి గదిలోనో, బెడ్రూమ్ తలుపు వెనకాల్లో పెట్టుకోండి. ప్రతి నెల సంకటహర చతుర్థి తెలుగు క్యాలెండర్లో చిన్న వినాయకుడి బొమ్మ వేస్తారు. కృష్ణపక్ష చవితి అంటే ఎప్పుడు వస్తుంది, ఇది పౌర్ణమి వెళ్ళిన ఇంచుమించుగా 4వ రోజు. ఈ రోజున మీరు గణపతి ఆరాధన విశేషంగా చేసుకోవచ్చు. నేను సింపుల్ మెథడ్, మీరు దేవాలయానికి వెళ్ళి పూజ చేసుకోవచ్చు. పగలు ఉపవాసం సంకష్టికి, మన పద్ధతి తెలుగునాట అందరూ ఇదే పాటిస్తున్నారు. ఇది చేసుకుంటే ఈజీగా వెళ్ళిపోతుంది. పగలు ఉపవాసం ఉండి సాయంకాలం చవితి సాయంత్రం ఉండాల్సిన నియమం మాత్రం ఉంది. రాత్రికి చవితి ఉండాలి. చుక్కలు కనపడ్డాక ఆరాధన పూజ చేసుకుని, గణపతి పూజ మనకు తెలుసుగా, గణపతి పూజ చేయటం మనం ప్రతి ఏటా చేసుకుంటున్నాం, అదే చేసుకోండి. మనం అందులో ఏం చెప్తాం, వర్షే వర్షే ప్రయుక్త వినాయక వ్రతకల్పం కరిష్యే అంటాం. ఇప్పుడు వర్షే వర్షే ప్రయుక్తం అనద్దు, మాసే మాసే ప్రయుక్త గణపతి పూజ కరిష్యే అని చెప్పుకుంటే సరిపోతుంది. వర్షాన్ని మాసం చేసాం అంతే అంతే. ఆ గణపతికి ఎలా పూజ చేయాలి, మనం కుడుములు ఉండ్రాళ్ళు ఏమైనా చేసుకోవటం,
గరిక కాస్త తెచ్చుకోవటం, కాసిన పువ్వులు అక్షతలు కలుపుకోవటం, సింపుల్ షోడశోపచారాలు చేసుకోండి. కథ చదువుకునే పని లేదు. అర్చన చేసుకోవటం, గణపతి అష్టోత్తర శతనామావళి ఉంటుంది, అవునండి. శతనామాలు చదువుకోండి, చక్కగా పువ్వులు సమర్పించండి, గంధము ధూపం దీపము అక్షతలు సమస్తము సమర్పించండి. కుడుములు చేసుకున్నాం కదా, ఏదైనా ఒక తీయటి పదార్థం కూడా చెయ్యండి. సమయం చాలకపోతే ఈ కుడుములతో పాటు కాస్త బెల్లం పెట్టండి, బెల్లము నెయ్యి వేసి కుడుముల్ని ఆరగింపు చేయండి. కొబ్బరికాయ కొట్టచ్చు, అరటిపళ్ళు పెట్టచ్చు, తర్వాత ఏమో కొంచెం పెసరపప్పు నానబెట్టి పెట్టచ్చు, అటుకులు ఉంటే అవి పెట్టచ్చు, పటిక బెల్లం పలుకులు పెట్టచ్చు. ఏవైనా కుడుములతో పాటు చక్కగా నివేదన చేసుకోండి. నైవేద్యం పెట్టుకుని ఆ ప్రసాద స్వీకారం చేసి పగల భోజనం చేయలేదుగా మనం, రాత్రికి భోజనం చేసేయండి. ఇది రాత్రి 9ంటికి చెయ్యొద్దు. సూర్యాస్తమయం అయ్యి చంద్రోదయం అవగానే చవితినాటి చంద్రుడు లేతగా కనపడతాడు. పౌర్ణమి వెళ్ళిన 4వ రోజున మనకి తొందరగానే వచ్చేస్తాడు, పెద్దగాను ఉంటాడు. చక్కగా అప్పుడు పూజ చేసేసుకోండి. ఒక్కసారి చంద్రుడిని చూసి దండం పెట్టుకోండి. మీకు మానసిక సమస్యలున్నా, మీ పిల్లలు సరిగ్గా చదవకపోయినా, మీకు ఎంతసేపు ఇంట్లో ఏ పని మొదలుపెట్టినా అవ్వకపోయినా, తరచుగా ఏదైనా ధనానికి డబ్బుకి ఇబ్బంది, ఖర్చులు కూడా అటాగే వస్తాయి. ఇవాళ మొదలు పెట్టాం ఏదో 10,000, రేపు మళ్ళీ ఓ 12,000 ఖర్చు వస్తుంది, మళ్ళీ ఓ 7,000 ఖర్చు వస్తుంది. ఇట్లా ఎంతసేపు ఖర్చులు తగులుతున్నా ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు చక్కగా గణపతి ఆరాధన చేసుకోవచ్చు. పిల్లలు కూడా దండం పెట్టించండి. సాయంకాలం దీపారాధన చేసినప్పుడు దండం పెట్టించండి. పిల్లలు భోజనం చేసేయచ్చు, మీరు మాత్రం చేయొచ్చు. ఆడ మగ ఇద్దరు భార్యాభర్త ఇద్దరు కూడా చేసుకోవచ్చు. మీ ఉద్యోగాలు వ్యాపారాలు దీనికి సరిపడా ఉంటే సమయాలు కనుక మీకు ఉపయోగపడేలాగా ఉంటే ఈ మార్నింగ్ ఉపవాసం అనగానే ఏం తినాలి, ఏదైనా చేసుకుని తినచ్చు. టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చిన్నది తినచ్చు. అల్పాహారం కానీ ఫలహారం కానీ తీసుకోండి. అన్నం తీసుకోవద్దు. రాత్రికి వంట చేసుకుని చక్కగా స్వామివారికి అది కూడా నివేదన చేయొచ్చు, చేయపోయినా తప్పులేదు. ప్రధాన నివేదన ఏంటంటే కుడుములు, ఉండ్రాళ్ళు, గరిక స్వామివారికి సమర్పించటము. ఈ లెక్క ప్రకారం చేసుకోండి. ప్రతి నెల చేసుకోవచ్చు. ఇన్ని చేయాలి అన్న నియమం లేదు. మీరు ఏదైనా విశేషంగా మొక్కుకుంటే ఒక 5 వారాలను 5 నెలలను 9 నెలలను నెలకు ఒక్క మాటే కదా వచ్చేది, అవును, చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చవితితో పాటు శుక్ల చవితి నాడు కూడా మనం దండం పెట్టుకోవచ్చు గణపతికి. సంకటహర చతుర్థి ఎక్కువ విశేషంగా కనపడుతుంది. సంకటహర గణపతి స్తోత్రం అని ఒకటి కనిపిస్తుంది మీకు. స్తోత్రనిధి యాప్లో చక్కగా దొరుకుతుంది సంకటహర గణపతి స్తోత్రం. సింపుల్ది. నారద ఉవాచ తోటి మొదలై ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుష్ కామార్థ సిద్ధయే. ఇంతే. ఇక్కడి నుంచి 12 నామావళి వస్తుంది. ప్రథమం వక్రతుండంచాను. ఈజీగా విష్ణు సహస్రనామం చదువుకున్నట్టుగా చదువుకోవచ్చు. ఒక్కసారి నేర్చుకున్నారా చక్కగా ప్రతి నెల చేసుకోవచ్చు. ప్రసాదం మాత్రం వదిలేయకండి, పారేయకండి, పక్కకు పెట్టకండి, ఫ్రిడ్జ్లో పెట్టకండి. ఆ పూట ప్రసాద వినిమయం చేసేయండి. మనం ఈ దేవతార్చన ప్రత్యేకంగా చేసేటప్పుడు ప్రసాద వినిమయం చేసి తీరాలి. మనం ఇద్దరమే ఉన్నాం. కొన్ని ఉండ్రాలు చేసుకోండి. ఇంకొంచెం విశేషంగా 4-5 పెట్టండి. ఒక కొబ్బరికాయ, ఇంకో 2 అరటిపళ్ళు, ఇంకా అంత పెసరపప్పు, ఇంత పానకం చేయండి. ప్రసాద వినిమయం చేసేయండి. ఈ శ్రద్ధ వహిస్తే గణపతి ఎంత క్షిప్రఫలదాయకుడు అంటే ఇట్లా అడిగితే అట్లా ఇచ్చేస్తాడు. అడగటమే మన లోటు. విద్యార్థులు చదువుకునే వాళ్ళు కానీ, లేదా వర్కింగ్ విమెన్స్ హాస్టల్లో ఉండేవాళ్ళు పూజ అది కుదరదు, కుడుములు ఉండ్రాళ్ళు కుదరవని బెంగపెట్టుకోవద్దు. పగలుగా అన్నం తినకుండా ఏదైనా టిఫిన్ తిని ఉండండి, ఏదైనా పళ్ళు తినండి. సాయంకాలం చీకటి పడగానే సమీపంలో ఎక్కడ వినాయక దేవాలయం ఉన్నా వెళ్ళిపోండి. సంకటహర చతుర్థి పూజకి డబ్బులు కట్టండి. వాళ్ళే చక్కగా కుడుములు నివేదన చేస్తారు. పూజ చక్కగా గోత్రనామాలు చెప్పి పూజ చేయించుకోండి. ప్రసాదం పుచ్చుకోండి, దండం పెట్టుకోండి. చక్కగా అంతే. దేవాలయాల్లో అన్ని చోట్ల జరుగుతుంది. మీరే స్వయంగా ఓ 10 రూపాయలు పెట్టి ఒక కాస్త గరిక కొనుక్కొని వెళ్ళండి. రావి చెట్ల కింద చక్కగా వినాయకుడిని పెడతారు, అక్కడ 2 మీ చేతితో సమర్పించుకోండి, ఒక దండం పెట్టుకోండి, సరిపోతుంది. ఇది పనిచేస్తుంది. కానీ కాదు రమ్మగారు, చవితి రోజు మనం ఏది మొదలు పెట్టం సాధారణంగా, కానీ ఏ పని చేసినా మొదట ఆయన్నే మొక్కుతాం. అవును కదా రమ్మగారు? అవును, అదే కదా ప్రత్యేకత. అందుకని ఇప్పుడు దీంతో మనకి ఇంకా ఫలితం ఏం లభిస్తుందంటే మనకి ఫోకస్ పెరుగుతుంది. ఐడియాస్ అటు ఇటు స్కాటర్డ్గా ఉంటాయి, ఏంటి చేయాలో తెలియదు ఒక్కొక్కసారి. అలాంటప్పుడు ఈ గణపతి ఆరాధన మనకి స్థిరమైన బుద్ధిని, ఏకాగ్ర చిత్తాన్ని, తర్వాత సరైన నిర్ణయం తీసుకునే తెలివిని మనకి గణపతి ఇస్తాడు. నిజంగా కావాలి, అదే కావాలి కదా. గణపతి ముందు చెవులు పట్టుకుని 3 గుంజీలు తీయండి, అది చాలా ఉపయోగపడుతుంది.
ఈ ప్రయత్నం చేసుకుంటే ఇవాళ సంకటహర చతుర్థి ఇవాళ నుంచి మొదలుపెట్టి ప్రతి నెల గుర్తుపెట్టుకోండి. తప్పకుండా నెల నెల కావాలంటే ఫోన్లలో రిమైండర్ పెట్టుకోండి. ఇవాళ చవితి అని పొద్దున్న తెలిస్తే చాలు మనకి. Yes. పెద్ద ఏర్పాట్లు ఏం లేవు, సింపుల్ గా చేసుకోవచ్చు. కానీ కాదు రమ్మగారు, ఒక క్యాలెండర్ ని ఫాలో అవటం చాలా చాలా మంచిది. మంచిది. అవును. దాన్ని మనం అందరం అలవాటు చేసుకుందామండి. తెలుగు క్యాలెండర్ ఇంట్లో పెట్టుకోవాలి. నేనైతే వెంకట్రామ అనుకోవారి తెలుగు క్యాలెండర్ చెప్తాను నేను. మేము కూడా ఇక్కడ అదే సపోర్ట్ చేస్తామండి. మేము కూడా వీడియోస్ కి ప్రతి నెల వెంకట్రామ అనుకునే చూస్తాం. మన ఇళ్లలో కూడా ఏది మీకు నచ్చితే అది, బట్ అందులో అయితే ఇంకొంచెం బాగుంటుంది. రైట్ రమ్మ గారు, నమస్తే. నమస్తే చే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.